ఇవాళ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో గ్రూప్ 1 అభ్యర్థులు వేసినటువంటి కేసు మీద ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏంది అంటే రీవాల్యుయేషన్ చెయ్యిర్రి, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిర్రు కదా, దాంట్లో ఆ పేపర్స్ని రీవాల్యుయేషన్ చేయాలి. అదెంత 8 నెలలలో రీవాల్యుయేషన్ చెయ్యిర్రి. ఒకవేళ కాకపోతే కనుక మళ్ళా కొత్తగా మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టుర్రి అని కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు టీజీపీఎస్సీ ఎట్లా స్పందిస్తుంది, ఏంది, మళ్ళీ దీని మీద మళ్ళీ వేరే డివిజన్ బెంచ్కి ఏమన్నా పోతుందా, కోర్టుకి పోతుందా, ఇదంతా రివ్యూ చేసుకున్న తర్వాత ఏంది అనేది తెలుస్తుంది. అయితే విద్యార్థులు అయితే కొంత ఈ తీర్పు పట్ల సాటిస్ఫైగా ఉన్నాము అని చెప్తున్నారు. అయితే మళ్ళా సేమ్ ప్రాసెస్లోనే రీవాల్యుయేషన్ చేసినా సరిగా ఉండదు కదా అనేది కొంత వాళ్ళ అబ్జెక్షన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న రీతిలో వచ్చింది తీర్పు అనేలాగానే అనుకుంటున్నారు చాలామంది గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు. ముఖ్యంగా డే 1 నుంచి కూడా వాళ్ళు ఎగ్జామ్స్ అయిన రోజు నుంచి కూడా పరీక్షల నిర్వహణ సరిగా లేదు, పేపర్లు దిద్దడంలో సరిగా లేదు, మొత్తం రిజల్ట్ వచ్చిన విషయంలో మేము సాటిస్ఫైగా లేము. మొత్తం డే 1 నుంచి మొదలు పెట్టుకుంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అనే రోజు నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ప్రతి చోట మాకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అనేది గ్రూప్ 1 రాసిన విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. మొత్తం అవకతవకలు జరిగినాయి దీంట్లో అనేది వాళ్ళ మెయిన్ దానిగా ఉంది. మొత్తం మెయిన్స్ని రద్దు చేసి మళ్ళీ మెయిన్స్ పెట్టుర్రి అనేది గ్రూప్ 1 విద్యార్థుల సింగిల్ ఎజెండా పాయింట్. వాళ్ళు దాని మీదనే కోర్టుకు పోయిర్రు. ఎందుకంటే తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో, ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళకి, ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళకేమో టాప్ ర్యాంకులు వచ్చినాయట. తెలుగు మీడియంలో రాసిన చాలామంది అభ్యర్థులకి ఇబ్బంది అయింది అనేది తెలుగు మీడియంకి సంబంధించిన చాలామంది అభ్యర్థులు కోర్టుకు పోయారు. అయితే ఇవాళ వచ్చిన తీర్పు మీద ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఏం చెప్తారు, వాళ్ళు తీర్పుని ఎట్లా చూస్తున్నారు ఏంది అనేది ఒకసారి కొంతమంది స్టూడెంట్స్తోని మాట్లాడదాము. వాళ్ళు వచ్చిన హైకోర్టు తీర్పును ఎట్లా చూస్తారు అనేది తెలుస్తుంది మనకి. వాళ్ళు అనుకున్న విధంగానే వచ్చిందా? జనార్దన్ గారు నమస్తే అండి. ఇవాళ హైకోర్టు తీర్పు చూసుంటారు, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఖచ్చితంగా ఇది అనేటటువంటి తీర్పును నిరుద్యోగులను స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి హైకోర్టు అనేటటువంటిది చెంపపెట్టుగా ఒక చెంపను పెట్టిమని పలగొట్టింది. ఈ పగలగొడితే ఇంకొక చెంప పలగొట్టుకోవడానికి డివిజన్ బెంచ్ పోయేటటువంటి ఆలోచన చేస్తున్నది. ఇంకొక చెంప పలగొట్టుకోవద్దు. ఇప్పటికే అక్రమాలతోటి నిర్వహించినటువంటి ఎగ్జామ్ ను స్టాల్ చేసి మళ్ళా మీరు ఇంకొకసారి రివాల్యుయేట్ చేయండి అన్నది. అది కూడా చేత కాకపోతే ఈ రోజు నుంచి 8 నెలల లోపల రీమెంచ్ పెట్టమని చెప్పింది. మేమేమంటున్నాం అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు రివాల్యుయేషన్ పైన మీ దగ్గర అటువంటి సరైనటువంటి ఫ్యాకల్టీ లేరు, సరిగ్గా కరెక్షన్ చేయించడానికి వసతులు లేవు, ఎవరు లేరు. ఈ రోజు ఫ్యాకల్టీని ఎక్కడ కానీ నిండి లేరు. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎక్కడి నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్లను మీరు నింపలేదు. నింపినప్పుడు పేపర్ కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి ఈ ప్రభుత్వము యూపీఎస్సీకి ఒప్పచెప్పాలి. ఈ ఎగ్జామ్ ను, ఈ యొక్క ఎగ్జామ్ యూపీఎస్సీకి ఒప్పచెప్పి యూపీఎస్సీ తోటి నిర్వహించాలి. ఈ ప్రభుత్వము ఎన్ని తప్పులు చేసిందంటే 16 మందిని ఎగ్జామ్ ఎక్కువ మందిని ఇన్వైట్ చేసింది. ఎక్కువ మంది వచ్చిరని చెప్తే ఎక్కడి నుంచి వచ్చిర్రు అనేది ఇంతవరకు కోర్టుకు చెప్పలేదు. డిఎంఎల్ ఇవ్వకుండా రిజల్ట్ ఇచ్చిర్రు. ఆ తెలుగు మీడియానికి అన్యాయం చేసిర్రు. తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది అని చెప్పలేదు. ఉర్దూ మీడియం 9 మందిని లెక్క పెడతానికి వీళ్ళకు లెక్క పెట్టలేకపోయిర్రు. తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చెప్పమంటే చెప్పలేకపోయిర్రు. ఇన్ని అవకతవకలతోటి వీళ్ళు దిద్దిర్రు. జెల్ పెన్ కరెక్షన్ చేయొద్దంటే జెల్ పెన్ తోటి ఎగ్జామ్ అయ్యొద్దంటే జెల్ పెన్ తో రాసినటువంటి వాళ్ళని కరెక్షన్ చేయించారు. ఇన్ని తప్పులు చేసినాక ఈ రోజు కోర్టు కూడా ఒక్కసారి పిలిచి ముక్కు పట్టుకొని చంపలు వలగొడితే ఇంకా వీళ్ళకు బుద్ధి సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకొకటి ఏదో పోతాం కోర్టుకు పోతాం మళ్ళీ తన్నించుకుందాం అని చూస్తున్నారు. ఈ వాటికి వచ్చి వీళ్ళు బెషరత్తుగా అశోక్ నగర్కి వచ్చి ఈ ముఖ్యమంత్రి ఈ డీజీపీ చైర్మన్ వచ్చి క్షమాపణ చెప్పి మేము ఈ ఎగ్జామ్ యూపీఎస్సీకి ఇస్తాం, 14 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఎగ్జామ్ అని ఆ రోజు మీకు చెప్పి మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీని, అశోక్ నగర్ ను, కాకతీయ అన్ని యూనివర్సిటీలను మేము ప్రవోక్ చేసి అశోక్ నగర్ నుంచి బస్సులు పెట్టి మేము ప్రచారం చేయించుకొని కాంగ్రెస్ వాళ్ళని గెలిచినాం. ఈ రోజు అది వాళ్ళు తప్పుడు మేము సరిచేయలేకపోయినాం. కాబట్టి మీకు క్షమాపణ చెప్తున్నాం. యూపీఎస్సీకి చేస్తాం, ఇంకొక ఎగ్జామ్స్ ఇంకా చేయము, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు. ఇంకొకటి ఏం చెప్తున్నాం అంటే ఇన్ని రోజులండి న్యాయబద్ధంగా తినక 5 రూపాయల భోజనం తింటూ వీళ్ళు వేసేటటువంటి నిందలన్నింటినీ భరిస్తూ వీళ్ళతోటి చిత్కారాలు తింటూ అవసరమైతే వీళ్ళు కొడుతుందుకు మీదికి వచ్చినా గానీ మేము బెదరకుండా అదరకుండా
తన్ను తినైనా మా కడుపు మీద వీళ్ళు కొడుతున్నారు అని మేము నిలబడ్డాం. ఇంకొకసారి మేము చెప్తున్నాం, ఏదైనా నిరుద్యోగి ఒక అక్రమం జరిగిందని మేము ముందుకు తీసుకొని వస్తే అక్రమాన్ని సరిచేసుకోవడానికి వీళ్ళు సంకల్ప బలంతో ఉండాలి తప్పితే వీడి బీఆర్ఎస్ ఓడనో బీజేపీ ఓడనో ఇంకొకడనో అని వాళ్ళ మీద రాజకీయ రంగులు పిలిపి వీళ్ళ రాజకీయ పబ్బాలు కలుపుకొని వీళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాళ్లకు రిజల్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఉరికిచ్చి తంతామని చెప్తున్నాం. మీరు కోర్టుకు పోయింది ఏ అంశాల మీద కోర్టుకు పోయిరండి? ఇవాళ తీర్పు దేని మీద వచ్చింది? ఇవాళ ఫస్ట్ పిఎంఎల్ ఇవ్వలేదు, ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ ఇవ్వకుండానే రిజల్ట్స్ పెట్టారు. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళు జల్పెన్తో రాసినటువంటి వాళ్ళకి చెప్పలేదు, 16 మంది ఎక్కువ వచ్చారు. తర్వాత సెకండ్ ఎవాల్యుయేషన్ అన్నారు, థర్డ్ ఎవాల్యుయేషన్ గురించి అలా మెన్షన్ చేయలేదు. థర్డ్ ఎవాల్యుయేషన్ చేసిర్రు, థర్డ్ ఎవాల్యుయేషన్ కు మార్కులు ఎక్కడేస్తారనే దానికి ఓఎంఆర్ షీట్ లేకుండా చేసిర్రు, ఆ మాన్యువల్ ఎంట్రీలు ఇచ్చిర్రు. ఇలా చాలా అవకతవకలు జరిగినాక మీరు రీవాల్యుయేషన్ జరిగితే అంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే రీవాల్యుయేషన్ వద్దు మొత్తం మళ్ళా ఫ్రెష్గా మెయిన్స్ కండక్ట్ చేయాలి అనేది మీ ప్రధానమైనటువంటి డిమాండా అండి? మాకు మెయిన్స్ పెట్టాలి. ఇంకొకటి వీళ్ళు ఏదైతే 29 జీవోని తీసుకొచ్చారో ఒక దుర్మార్గపు జీవోను, ఆ జీవో అనేటటువంటిది ఈ రోజు కూడా సుప్రీం కోర్టులో మెరిట్స్ మీద కొట్టలేదు. మొన్న కూడా పోయినాం కోర్టుకు, పోతే కోర్టులో సుప్రీం కోర్టు ఒక ఎస్ఎల్పి పోతే అక్కడ ఏం చెప్పిందంటే గౌరవ జడ్జి గారు, మీరు ఇంకొకటి వేసుకోండి, ఇంకొక రిపిటిషన్ వేసుకోండి, మీకు వెసులుబాటు ఉంది, దీనిని మేము మెరిట్స్ పైన మేము ఆలోచన చేస్తామని చెప్పింది. కాబట్టి ఇంకొకటి ఆ 29 జీవో కూడా ఉన్నది కాబట్టి ఆ 29 జీవో పోరాటం సుప్రీంకోర్టులో రేపటి నుండి ప్రారంభం అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకవేళ మళ్ళీ రీవాల్యుయేషన్కి పోయిర్రు అనుకోండి, మళ్ళీ వాళ్ళతోనే చేయించుతారు కదా, అసలు వీళ్ళకి నిర్వహించుడు చక్కగా రాదనే మేము యూపీఎస్సీకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. అసలు మొత్తం క్యాన్సిల్ చేయాలి, చేసి మళ్ళీ మెయిన్స్ పెట్టమనుర్రి కొత్తగా అనేది వీళ్ళు చేస్తున్న డిమాండ్. చాలా అవకతవకలు జరిగినాయి అందులో, జైల్ పెన్ వాడే విషయంలో కావచ్చు. ఇప్పుడు మీరు చూసిరు కదా ఫోన్ ఇన్లో చెప్పింది, ఉర్దూ మీడియం తెలుగు మీడియం అభ్యర్థులు కొంతమంది అసలు లెక్కకు మించి అభ్యర్థులు వచ్చిర్రు మళ్ళీ వాల్యుయేషన్ అయ్యేసరికి. అసలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే దేనికి ఆన్సర్ లేదు, టీజీపీఎస్సీ దగ్గర దేనికి మాకు ఆన్సర్ చెప్పలేదు, మేము అన్యాయానికి గురైనాం కాబట్టే కోర్టులకి పోవాల్సి వచ్చింది, అందులో భాగంగానే మేము కోర్టులకు పోయినాం. కోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు నిజంగా టీజీపీఎస్సీకి చెంపపెట్టు లాంటిది. మొత్తం మళ్ళా కొత్తగా మెయిన్స్ కండక్ట్ చేయాలి. అసలు ఇక్కడ వీళ్ళకి టీజీపీఎస్సీకి కండక్ట్ చేసే విధానమే తెలియదు, అసలు వాళ్ళు చక్కగా చేస్తలేరు. అసలు యూపీఎస్సీకి ఇస్తే కనుక నిజంగా మంచిగా చేస్తారు, మాలాంటి నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది. ఏదో చేస్తారు, ఏమో చేస్తారు, మార్పు తీసుకొస్తారు అని చూస్తే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇంతకుముందు చాలామంది నిరుద్యోగులు ఊర్లలోకి పోయి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. సో మేము అట్లా ప్రచారం చేసినాం. కానీ తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్న తీరు వేరేలాగుంది. ఎగ్జామ్స్ పెట్టిన దాంట్లో అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది మాకు విద్యార్థులకి అని మేము కనీసం పోయి చెప్పుకుందామంటే ఎవ్వరు ముఖం కూడా చూపించడానికి ఇష్టపడలేదు. అశోక్ నగర్ దగ్గరికి గతంలో అయితే ఎన్నికల ముందు అశోక్ నగర్ దగ్గరికి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి మా ఓట్లు వేయించుకొని మా ఇంట్లో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం మా కష్టాలు చెప్తామంటే అశోక్ నగర్ దిక్కు చూసేటోళ్ళు కూడా లేకుండా పోయిర్రు. ఖచ్చితంగా ఈ తీర్పు ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఇద్దరికి చెంపపెట్టు లాంటిదే. మేము గ్రూప్ 1 అభ్యర్థులందరం ఏమైతే కోరుకున్నామో అట్లాంటి తీర్పే ఇవాళ హైకోర్టు ఇచ్చింది. కానీ రీవాల్యుయేషన్ కాకుండా మళ్ళా మెయిన్స్ ఫ్రెష్గా కండక్ట్ చేయాలి అనేది గ్రూప్ 1 అభ్యర్థులు అంటున్నటువంటి మాట.